మన తెలుగు ఇండస్ట్రీ ముద్దు బిడ్డ గోపర్ స్టార్ రామ్ చరణ్ గారు రీసెంట్ గా మనకి ఒక గేమ్ చేంజర్ మూవీతో మన ముందుకైతే వచ్చారు. కానీ ఆ సినిమా కొద్దిగా ప్రచారంగా అయితే మనకి థియేటర్లో ఆ సినిమా సరిగ్గా అయితే ఆడకపోవచ్చు. కానీ ఆ సినిమా మనకి రీసెంట్ గా మార్చి 7వ తారీఖున అయితే ఓటీటీ ప్లాట్ఫామ్ లోకి అయితే రానున్నది. అది మార్చి 7 నుంచి మార్చి 5 వరకునైతే అది ఓటీటీలో అలాగే తెలుగు హిందీలో కూడా అయితే బయటికి అయితే వచ్చింది. కానీ మనకి రీసెంట్ గా మనం ఈ రోజు అయితే చూసుకుంటే అది ఈ మార్చి ఎండింగ్ కి అంటే మార్చి 25 నుంచి మనం చూసుకుంటే మాత్రం సుమారుగా 250 కోట్ల 250 మిలియన్ వ్యూవర్షిప్ అయితే ఆ సినిమా అయితే వాచింగ్ అయితే అందుకున్నట్టయితే తెలుస్తుంది. అంటే ఓటీటీలో తెగ చూస్తున్నారు అనమాట. సుమారుగా 250 మిలియన్స్ అంటే చిన్న విషయం అయితే కాదు. అసలు ఇంత సాధించిన ఓటీటీ ఫిల్మ్ అంటూ ఏది లేదని కూడా అమెజాన్ ప్రైమ్ వాళ్ళు అయితే ఈ రోజు అయితే రిలీజ్ అయితే చేశారు. మనం ఈ సినిమా చూసుకుంటే అంటే 250 మిలియన్స్ గ్రాస్ కలెక్ట్ చేసిందంటే రామ్ చరణ్ గారి సత్తా. అలాగే ఈ సినిమా ఎందుకని థియేటర్లో ఆడలేదన్నది కూడా ఈ మధ్యన మన తెలుగు ఇండస్ట్రీలో అయితే చాలా పెద్ద పెద్ద వాళ్ళు అయితే మాట్లాడుకుంటున్నారు. అంటే ఆ సినిమాలో మనం చూసుకుంటే రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ చూసుకుంటే ఆయన చేసిన 2-3 పాత్రలు కూడా చాలా బాగున్నాయి. అంటే అది ఒక మంచి మెసేజ్ వారెంటెడ్ మూవీ కాబట్టి ఈ మధ్యన అంటే ఇప్పుడున్న జనరేషన్ అయితే అందుకోదని కూడా చాలా మంది అయితే చెప్తున్నారు. కానీ ఓవరాల్ గా మనం చూసుకుంటే మాత్రం దిల్ రాజు గారికి చాలా మంది అంటే ఈ సినిమా 400 కోట్లు అది 450 కోట్లతో ఈ సినిమా అయితే నిర్మించి మన ముందుకైతే వచ్చింది. కానీ ఇది థియేటర్ లో ఆడలేనందుకైనా సరే ఇదైతే ఎప్పటికైనా సరే ఒక